ఫ్రెండ్స్, ఈ వ్యక్తి ప్రతిసారి బయట మెరుపు మెరిసి పిడుగు మోగినప్పుడు అదే శబ్దాన్ని అవకాశంగా తీసుకుని అతను సీవర్ పైప్ మీద గట్టిగా కొట్టేవాడు. తన పని శబ్దం బయట ఉన్న గార్డులకు వినిపించకూడదన్నదే అతని లక్ష్యం. సంవత్సరాల తరబడి ఇదే ప్రయత్నం. చివరికి ఆ రోజొస్తుంది. ఒకసారిగా సీవర్ గోడ విరిగిపోతుంది. మురికి నీరు ఉపెనలా బయటకు పొంగిపోతుంది. వాసన భరించలేనిది. కాని అతనికి అవి ఏమాత్రం పడలేదు. అతను అదే మురికి మార్గంలోకి దూకేస్తాడు. 20 సంవత్సరాలుగా కలలుగన్న స్వేచ్ఛ ఇప్పుడు కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉంటుంది. పళ్ళు బిగించి శరీరం నొప్పి పట్టించుకోకుండా ఆ దుర్వాసన నిండిన దారిలో ముందుకు సాగుతుంటాడు. చివరకు సీవర్ నుంచి బయటపడ్డాడు. క్షణం కూడా ఆగలేదు. నేరుగా అడవి వైపు పరిగెత్తాడు. అంతలోనే ఉదయం అవుతుంది. జైలులో హాజరు మొదలైంది. ఒక్కొక్క సెల్ కి లెక్క తీస్తున్నారు. అప్పుడే విషయం బయటపడుతుంది. సెల్ నంబర్ 245లోని ఖైదీ కనిపించడం లేదు. ఒక గార్డు గట్టిగా అరిచాడు, లోపల ఎవరైనా ఉంటే వెంటనే బయటికి రా. కానీ లోపల నుంచి ఎలాంటి స్పందన ఉండదు. ఆ గార్డు పరిగెత్తుకుంటూ వచ్చి సెల్ తలుపు దగ్గర ఆగిపోతుంటాడు. లోపల చూసిన వెంటనే అతను షాక్ గురయ్యాడు. సెల్ పూర్తిగా ఖాళీ. ఇదే సమయంలో వార్డెన్ షూస్ మార్చుకుంటున్నాడు. అకస్మాత్తుగా అలారం మోగుతుంది. ఏదో పెద్ద తప్పు జరిగిందని అతనికి వెంటనే అర్థమైంది. సెల్ బ్లాక్ వైపు పరిగెత్తాడు. నిన్న రాత్రి లెక్కలో ఉన్న ఖైదీ ఈ రోజు ఎలా మాయమవుతాడు అని కోపంగా అరుస్తాడు. తక్షణమే రెడ్ ని పిలవమని ఆదేశించాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండేవారని అందరికీ తెలుసు. వార్డెన్ కి అనుమానం వచ్చింది. వెళుతూ ఏదో విషయం రెడ్ కి చెప్పే ఉండాలి. ఏమీ తెలియదు సార్ అని రెడ్ చెప్పగానే వార్డెన్ మరింత కోపంతో ఊగిపోతుంటాడు. జైలు చరిత్రలో ఇలాంటి సంఘటన ఇప్పుడు జరగలేదు. ఆ గ్రహంలో గోడ మీద ఉన్న పోస్టర్ కి రాయి విసిరాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ రాయి పోస్టర్ ని దాటి లోపలికి వెళ్ళిపోతుంది. వెంటనే దగ్గరికి వెళ్లి పోస్టర్ ని లాగుతాడు. అందరి కళ్ల ముందు ఒక పెద్ద సొరంగం కనిపిస్తుంది. అది నేరుగా జైలు బయటకు వెళ్లే మార్గం. అందరూ నిశ్చేష్టులయ్యారు. ఇన్ని సంవత్సరాలుగా ఎవరికీ తెలియకుండా ఇంత పొడవైన సొరంగం ఎలా తవ్వాడు అనే ప్రశ్నకు జవాబు ఎవ్వరికీ లేదు. గార్డులు, కుక్కలు రోజంతా అడవులు పరిసరాలు వెతుకుతుంటాయి. కానీ దొరికిందల్లా ఒక చిన్నగా మసకబారిన హ్యామర్ మరియు చినిగిపోయిన ఖైదీ దుస్తుల మొక్క మాత్రమే. ఈ రోజు కూడా ఆ జైలు గార్డులకు నమ్మకం రావడం లేదు. ఒక మనిషి ఒక చిన్న హ్యామర్తో ఇంత పెద్ద అద్భుతం ఎలా చేశాడో ఇప్పటికీ అర్థం కాకుండా ఉండిపోతుంటారు.